విజయవాడ ఉత్సవకు కేటాయించిన స్థలంపై హైకోర్టు స్టే విధించింది. గొల్లపూడిలోని దేవాదాయ శాఖ స్థలంలో విజయవాడ ఉత్సవకు టీడీపీ నేతల ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు కోర్టుకు వెళ్లారు. గొల్లపూడిలోని దేవాదాయ శాఖ భూమిని వినియోగించొద్దని కోర్టు ఆదేశించింది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు ఎలా ఉపయోగిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. గోల్ఫ్ కోర్సుకు 5 ఎకరాల కేటాయింపు ప్రతిపాదనపైన స్టే విధించింది. భూములను యథాస్థితికి తీసుకురావాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు మాజీ మంత్రి పేర్ని నాని. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, దేవాదాయ శాఖకు సంబంధించిన 40 ఎకరాల భూమిని కొట్టేసేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నానికి హైకోర్టు చెక్ పెట్టిందని చెప్పుకోవచ్చు. మచిలీపట్నం గొడుగుపేటలోని వెంకటేశ్వర స్వామికి సంబంధించిన 40 ఎకరాల భూమి గొల్లపూడిలో ఉంది. అయితే ఈ 40 ఎకరాల భూమిలో ఒక 5 ఎకరాలను గోల్ఫ్ క్లబ్ కి సంబంధించి కేటాయించాలంటూ కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దేవాదాయ శాఖకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక లేఖ రాశారు. ఆ తర్వాత మిగిలిన ఈ 35 ఎకరాల్లో ఒక శాశ్వత ప్రతిపాదికన భూమి లీజ్ తీసుకోవడంతో పాటు ఇక్కడ ఒక విజయవాడ ఉత్సవాలను నిర్వహించాలని టీడీపీ నేతలు భావించారు. ఈ క్రమంలో ఈ నెల ఏదైతే దసరా ఉత్సవాలు మొదలవుతాయో దసరా ఉత్సవాల తర్వాత నుంచి కూడా సుమారుగా 56 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చేశారు. అందుకోసం ఇప్పటికే అనేక మంది దగ్గర సంఘాలను కూడా వసూలు చేసిన పరిస్థితి. అయితే దేవాదాయ భూమిలో ఇలాంటి ఏదైతే ఉత్సవాలు నిర్వహించడం పట్ల భక్తులు అలాగే ఆర్ఎస్ఎస్ సంఘాలకు సంబంధించిన వారు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేవాదాయ సంబంధించిన భూమిని కాపాడేందుకు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు ఇలాంటి ప్రైవేట్ కార్యక్రమాలకు ఇవ్వడానికి వీల్లేదు. ఏదైతే గోల్ఫ్ క్లబ్ కి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయో వాటి మీద స్టే విధించింది. అదే సమయంలో ఈ భూముల్లో విజయవాడ ఉత్సవ నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా పూర్తి స్థాయిలో స్టే విధించింది. అదే సమయంలో ఈ భూమి ఎప్పుడైతే ఇంతకుముందు రైతుల వద్ద తీసుకున్నప్పుడు ఎలాగుందో అదే తరహాలో యథార్థ స్థితిలో అప్పచెప్పాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.